ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఒక్కోసారి రావాల్సిన దానికంటే ఎక్కువ మార్కెట్ వచ్చినా కూడా హీరోలకు చెప్పుకోలేని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఏం చేయాలి అనే టెన్షన్ మొదలవుతుంది. చేసిన ఆడియన్స్కు నచ్చుతోందా, ఆ మార్కెట్ మళ్ళీ నిలబడుతోందా అనే అనుమానాలు కూడా ఉంటాయి. రిషబ్ శెట్టి విషయంలో ఇదే జరుగుతుంది ఇప్పుడు. అందుకే కాంతారా తర్వాత ఈయన ప్లానింగ్ డిఫరెంట్గా ఉంది. కాంతారా ఫ్రాంచైజీతో ఏకంగా 1250 కోట్లకు పైగా వసూలు చేసి పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని స్టార్డమ్ సొంతం చేసుకున్నారు రిషబ్ శెట్టి. ఆ మార్కెట్ అలాగే నిలబెట్టుకోవడానికి ఆచితూచి అడుగులేస్తున్నారు ఈయన. ఈ క్రమంలోనే జై హనుమాన్ లాంటి యూనివర్సల్ సబ్జెక్టుతో మరోసారి పాన్ ఇండియన్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ లోనూ ఓ సినిమాతో పాటు మరో 2-3 ప్రాజెక్టులన్నీ లైన్ లో పెట్టారు రిషబ్ శెట్టి. ముఖ్యంగా సందీప్ సింగ్ తెరకెక్కిస్తున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు రిషబ్. కేవలం హీరోగానే కాకుండా కథ మేకింగ్ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారు. కాంతారా మ్యాజిక్ రిపీట్ అయ్యేలా శివాజీ బయోపిక్ ని కూడా 2 భాగాలుగా తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 500 కోట్లతో రానున్న శివాజీ బయోపిక్ ముందు చాలా పెద్ద సవాళ్లే ఉన్నాయి. గతేడాది సంభాజీ కథతో చావా, ఈ ఏడాది శివాజీ కథతో రితేష్ దేశ్ముఖ్ వీర్ శివాజీ బ్లాక్ బస్టర్ అయ్యాయి. కాబట్టి బేసిక్ గానే రిషబ్ సినిమాను ఆ బయోపిక్స్ తో పోలుస్తారు. వాటిని మించి అద్భుతమైన కంటెంట్ తో వస్తే కానీ ఛత్రపతి శివాజీగా రిషబ్ శెట్టి పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించడం కష్టమే. చూడాలిక కాంతారా హీరో ఏం చేస్తారు.